Hare Krishna Mataji's and Prabhuji's, Dandvat Pranam. Thank you so much for joining the Japa session. సో మీ అందరికీ కూడా బలరాం పూర్ణిమ శుభాకాంక్షలు. సో చాలా ఈరోజు మనకి తెలుసా బలరాం ఎవరో తెలుసా? శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణ బాలయ్య. నయ ఓకే ఫైన్. ఆయన అపియరెన్స్ డే అన్నమాట, ఆయన జయంతి, బలరాం జయంతి, బలరాం పూర్ణిమ అంటారు. సో ఈరోజు మన క్లాస్ కూడా బలరాం గురించి కొన్ని డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. సో బిఫోర్ దట్ మనం మంగళాచరణ చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఈరోజు నూన్ వరకు, మధ్యాహ్నం వరకు కూడా ఫాస్టింగ్ ఉంటారు జనరల్గా. సో మీకు ఆరోగ్యం అది సహకరించినట్లయితే ఫాస్టింగ్ అనేది మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం బ్రేక్ చేయొచ్చు, భగవంతునికి నివేదన చేసి బ్రేక్ చేయొచ్చు ఫాస్ట్ అనేది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय.
श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। बलराम पूर्णिमा महामहोत्सव की जय। निताय गौर प्रेमानंदे हरे हरे बोल। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో ఈరోజు బలరాం పూర్ణిమ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో జనరల్గా మనం మన బర్త్కి భగవంతుని యొక్క సో కాల్డ్ బర్త్కి డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలరా? మన బర్త్ మన సెల్ఫ్ మన గురించే ఉంటది మాతాజీ. భగవంతుని బర్త్ ఏంటంటే విశ్వానికి అంతటికి దాని ఆ విశ్వాన్ని అంతటికి సంబంధించి ఉంటుంది మాతాజీ. వెరీ నైస్. ఓకే, ఇంకెవరైనా చెప్పగలరా? ఎస్ చెప్పండి మాతాజీ. పామిని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మన భక్తి కర్మలు అనుసరించి కర్మ ఫలంగా తీసుకుంటుంది. అదే భగవంతుడు తన ఇష్టపూర్వకంగా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో మన బర్త్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ శరీరంలోకి వచ్చే ముందు ఏ పేరెంట్స్ కి మనం పుట్టాలి, ఏ ఫ్యామిలీలో పుట్టాలి, ఎవరు మనకి బ్రదర్స్ సిస్టర్స్ అవ్వాలి, అండ్ ఏ ఊర్లో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఎటువంటి వెల్తీ ఫ్యామిలీ ధనవంతుల కుటుంబంలో పుట్టాలా, పోనీ పేదరికమైన కుటుంబంలో ఎందుకు పుట్టాము, సో ఇట్లా మనకి ఏదైనా ఛాన్స్ ఉంటుందా, ఆప్షన్ ఉంటుందా మనకి సెలెక్ట్ చేసుకోవడానికి? నా బర్త్ ఇలాంటి ప్లేస్ లో జరగాలి, నా పేరెంట్స్ వీళ్ళే అవ్వాలి అని మనకి ఏదైనా అవకాశం ఉంటుందా సెలెక్ట్ చేయడానికి? ఎగ్జాక్ట్లీ, కర్మానుసారం ఉంటుంది అనమాట. సో మనం ఏవైతే కర్మలు చేసుకుంటామో పూర్వజన్మలో దానికి తగ్గట్టుగా నెక్స్ట్ బర్త్ అనేది డిసైడ్ అయిపోయి ఉంటుంది. సో మనం అందుకే మంచిగా భక్తి చేసినప్పుడు ఏమవుతుంది అంటే, చాలా మనం మంచిగా లైఫ్ అంతా భగవంతునికి అర్పిస్తూ సరెండర్ అవుతూ భక్తి చేసుకున్నామంటే, మనం భక్తి కంప్లీట్ అవ్వకపోయినా కూడా నెక్స్ట్ లైఫ్ అనేది ఎట్లా గ్యారంటీడ్ అంటే డెఫినెట్లీ డివోటీస్ ఫ్యామిలీలో పుట్టేస్తాం అనమాట. ఒకవేళ భక్తి కొంచెమే చేయాలి అన్న ఇంట్రెస్ట్ అనేది మనకి కలిగింది అనుకోండి, నెక్స్ట్ లైఫ్ అనేది మనకి ఒక వెల్దీ ఫ్యామిలీలో పుట్టిస్తారనమాట భగవంతుడు. సో భక్తిలో ఏంటి అంటే మనకి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ లైఫ్ ఎలా ఉండబోతుంది అని, కానీ స్పెసిఫిక్ గా వీళ్ళే నా పేరెంట్స్ అవ్వాలి, పలానా ప్లేస్ లోనే నేను పుట్టాలి అన్నంత మనకి ఫ్రీడమ్ అనేది ఉండదన్నమాట. కానీ భగవంతునికి ఎప్పుడు కూడా మనం బర్త్ డెత్ అని చెప్పి పిలవం అనమాట. ఇప్పుడు సూర్యుడు మనకి మార్నింగ్ ఏమవుతుంది చెప్పండి? ఎర్లీ మార్నింగ్ ఏమవుతుంది మనకి? 5:36 కి సూర్య ఉదయం అవుతుంది, అంతే కదా? ఎస్ నో? సూర్యుడు పుట్టాడు అంటామా మనం ఆ టైంలో? సూర్యుడు పుట్టడం లేదా సూర్య అస్తమయం అయినప్పుడు సూర్యుడు చనిపోవడం జరుగుతుందా అట్లాగా? సూర్యోదయం అంటే ఏంటంటే బేసిక్ గా సూర్యుడు అపియర్ అవుతారు, అంతే మనకి కనిపిస్తారు, అపియర్ అవుతారు. సూర్యాస్తమయం అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే సూర్యుడి డిజపియరెన్స్ అవుతుంది అనమాట. మళ్ళీ సూర్యుడు అపియర్ అవుతారు, మళ్ళీ సూర్యుడు డిజపియర్ అవుతారు. అంటే మనకి కనిపించడం, మన కళ్ళ నుండి దూరం అయిపోవడం జరుగుతుంది. కానీ సూర్యుడు నిత్యంగా ఉండడా? ఈ విషయం మనకి తెలుసు కదా. నిత్యంగా ఉంటాడు. అలానే భగవంతుడు కూడా అంతే అనమాట. ఆయన అపియర్ అవుతారనమాట. సో ఆయన నిత్యంగా ఉంటారు. ఆయన ఏది మనలాగా బర్త్ తీసుకోవడం, మనలాగా ఒక టైం అయిపోయాక వెళ్ళిపోవడం, డెత్ జరగడం, భగవంతునికి మరణము మృత్యు అనే ఉండవన్నమాట. సో ఆయన వచ్చిన దాన్ని మనం అపియరెన్స్ డే అంటాము. ఆయన తన లీలని సమాప్తం చేసుకొని తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోయిన డేట్ ని మనం డిజపియరెన్స్ డే అంటాం అనమాట. సో అందుకనే ఈ జయంతి అన్న పదం అనేది భగవంతునికే వర్తిస్తుంది అనమాట. జనరల్ గా మనం హ్యూమన్ సొసైటీలో కూడా కొంచెం పెద్ద వ్యక్తులకు మనం జయంతి అని చెప్తూ ఉంటాం, కానీ యాక్చువల్ గా జయంతి అన్న పదం అనేది భగవంతునికి మాత్రమే వర్తిస్తుంది. మనది కేవలం పుట్టుక, మృత్యు, మరణం అని పిలుస్తాం అంతే. బర్త్డే, డెత్ డే అంటాం అనమాట. కానీ భగవంతునికి మాత్రం అది అపియరెన్స్ డే అండ్ డిసపియరెన్స్ డే. సో ఇవాళ మనకి భగవంతుని యొక్క ఫస్ట్ విస్తారం అనమాట బలరాం. సో ఆయన అపియరెన్స్ డే. సో దీన్ని మనం బలరాం పూర్ణిమ అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉంటాము, లేదా బలరాం జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. అయితే బలరాం మనకి డిఫరెంట్, ఒక్కొక్క యుగాల్లో ఒక్కొక్కరిలా వచ్చారు. ఎవరైనా చెప్పగలరా? మనకి సత్యయుగంలో భగవంతుడు ఎలా వచ్చారో తెలుసా మీకు? మహావిష్ణువుగా ఉన్నప్పుడు బలరాం ఎలా ఉన్నారు తెలుసా? కరెక్ట్, ఆదిశేషునిగా ఉంటారు అనమాట. భగవంతుడు రామచంద్రునిగా వచ్చినప్పుడు త్రేతాయుగంలో ఎలా వచ్చారు బలరాం? లక్ష్మణుడు. నెక్స్ట్ కృష్ణునిగా ఉన్నప్పుడు బలరాముడు.
వెరీ నైస్. మరి ఇప్పుడు మనకి భగవంతుడు ఎలా వచ్చారు కలియుగంలో? నిత్యానంద. భగవంతుడు అంటే నేను కృష్ణ గురించి చెప్తున్నా. కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య గౌరాంగ మహాప్రభు లాగా వచ్చారు. అయితే బలరాం ఎలా వచ్చారు ఇక్కడ కలియుగంలో? నిత్యానంద. నిత్యానంద ప్రభు. ఓకేనా? సో ఎవరికైతే తెలియదో మనకి గౌరాంగ మహాప్రభు, నిత్యానంద ప్రభు, మనం ఇస్కాన్ టెంపుల్స్ లోకి వెళ్ళినప్పుడు ఇద్దరు పక్క పక్కనే నిలబడి ఉంటారు అనమాట. సో ఇద్దరు ఇలా చేతులు పైకి పెట్టి ఈ పోజ్ లో ఉంటారు కదా. సో రైట్ సైడ్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే కృష్ణనే అనమాట. సో కృష్ణనే మనకి చైతన్య మహాప్రభుగా వస్తారు కలియుగంలో. అంటే మనకి రైట్ సైడ్, డిటిలో లెఫ్ట్ ఉంటారనమాట. అండ్ ఇటుపక్క ఉండే వారెవరు అంటే బలరాం అనమాట. బలరామే మనకి నిత్యానంద ప్రభువుగా వస్తారనమాట. ఓకేనా? అయితే మనం కొన్ని డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు అసలు బలరాం ఎలా భగవంతుని యొక్క మొదటి విస్తారం అని చూడడానికి ఒక 2 minutes గోలోక చాట్ అనేది మీకు చూపిస్తాను. అది చూసాక వీ కెన్ డిస్కస్ మోర్ ఆన్ బలరాం గ్లోరీస్ గురించి డిస్కస్ చేద్దాం. కనిపిస్తుందా నా స్క్రీన్ మీకు? ఓకే. సో మీకు ఈ 3 పురుషావతారాలు ఇంతకు ముందు క్లాసెస్ లో చెప్పాను, గుర్తున్నాయా ఎవరికైనా? కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. సో మనకి బ్రహ్మాండాలన్నీ ఎవరి నుండి వస్తాయని చెప్తాము? కారణోదక సాయి విష్ణు. కరెక్ట్. ఇక్కడ చూసారా రైట్ సైడ్ బొమ్మ ఉంది కదా, ఈయన శరీరం నుండి పక్కన చిన్న చిన్న బాల్స్, గోల్డెన్ బాల్స్ లాగా కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ బ్రహ్మాండాలు, యూనివర్సెస్ అన్నమాట. సో ఇంతకు ముందు అనుకున్నట్లు భగవంతుడు శ్వాస వదిలినప్పుడు ఆయన శ్వేద గ్రంథుల నుండి బ్రహ్మాండాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మీకు లెఫ్ట్ సైడ్ బొమ్మలో కనిపిస్తున్నాయి కదా. సో ఇట్లా ఇది చూడండి, ఇదొక బ్రహ్మాండం అన్నమాట. సో కారణోదక సాయి విష్ణు శ్వాస వదిలినప్పుడు ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన స్వెట్ పోర్స్, స్వేద గ్రంథుల నుండి వస్తాయి. ఇక్కడ చూసారా చాలా గోల్డెన్ బాల్స్ అని లాగా కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ. అవన్నీ బ్రహ్మాండాలు అన్నమాట. ఓకే. అయితే ఆ బ్రహ్మాండంలోకి మళ్ళీ కారణోదక సాయి విష్ణు క్రియేట్ చేసిన బ్రహ్మాండాల్లోకి మళ్ళీ ఎవరు ఎంటర్ అవుతున్నారు? గర్భోదక సాయి విష్ణు ఎంటర్ అవుతున్నారు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, ఒక్కొక్క బ్రహ్మాండంలో మరి ఎవరున్నారు చూడండి ఇక్కడ. గర్భోదక సాయి విష్ణు. సో గర్భోదక ఓషన్ పైన ఆయన పవలిస్తూ ఉంటారనమాట, గర్భోదక సాయి విష్ణు. అయితే గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుండి ఏమొచ్చింది చూసారా ఇక్కడ? ఎవరొచ్చారు ఇక్కడ? బ్రహ్మదేవుడు అనమాట. ఎస్, గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుండి కమల పువ్వు, తామర పువ్వు వస్తుంది. ఆ తామరంలో బ్రహ్మదేవ ఆవిర్భవిస్తారు. సో ఈ బ్రహ్మాండంలో సృష్టి జరగడానికి కావాల్సిన నాలెడ్జ్, కావాల్సిన మెటీరియల్ అంతా కూడా గర్భోదక సాయి విష్ణు ఈ స్టెమ్ లో ఇచ్చేస్తారనమాట. ఈ కాడ కనిపిస్తుంది కదా, ఈ కాడలో మొత్తం ఇచ్చేస్తారు. సో బ్రహ్మ దాన్ని యూజ్ చేసుకొని మొత్తం ఈ 14 లోకాలు అనేవి క్రియేట్ చేస్తారు. బ్రహ్మలా కనబడట్లేదు, లేడీగా కనపడుతుంది మాతాజీ. లేదు మాతాజీ, ఇక్కడ చూడండి మీరు, తామర పువ్వు పైన బ్రహ్మదేవ 3 ముఖాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. లార్డ్ బ్రహ్మ అని కూడా రాశారు ఇక్కడ. లార్డ్ బ్రహ్మ అని కూడా రాశారు కదా పక్కన మీకు, బ్రహ్మదేవ అని. ఓకేనా? సో బ్రహ్మాండం, ఈ బ్రహ్మాండంలో సృష్టి అంతా కూడా ఈ బ్రహ్మదేవ చేస్తారనమాట. అలానే ఇప్పుడు ఇంకొక బ్రహ్మాండం తీసుకున్నాం అనుకోండి, ఆ బ్రహ్మాండంలో కూడా మనకి ఈ గర్భోదక సాయి విష్ణు ఉంటారు, మళ్ళీ బ్రహ్మదేవ ఉంటారు. ఆ సృష్టి జరుగుతుంది. ఒక్కొక్క సృష్టి జరిగాక మళ్ళీ అందులో ప్రతి జీవాన్ని నింపాక వారిలో కదలిక రావడానికి మళ్ళీ ఇక్కడ మీకు ఎవరు కనిపిస్తున్నారు చూడండి, ఇక్కడ క్షీరోదక సాయి విష్ణు కనిపిస్తున్నారా? సో బేసిక్ గా మన 3 పురుషావతారాలు ఇవన్నమాట. ఈ క్షీరోదక సాయి విష్ణునే మనము పరమాత్మ అని కూడా పిలుస్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నారు కదా, సో ఈ క్షీరోదక సాయి విష్ణునే మనం పరమాత్మ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకే. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవాళ ఈ 3 పురుషావతారాలు చూసినట్లయితే కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు, వీళ్ళందరూ ఎవరి నుండి వస్తున్నారంటే సంకర్షణ నుండి వస్తున్నారనమాట. సంకర్షణ యొక్క విస్తారాలు బేసిక్ గా. అయితే ఈ సంకర్షణ ఎక్కడి నుండి వస్తున్నారంటే నారాయణుడి నుండి వస్తున్నారనమాట. సో మనం మహావిష్ణు, కారణోదక సాయి విష్ణుని మనం మహావిష్ణు అని పిలుస్తాం. సో ఈ మహావిష్ణు కూడా సంకర్షణ నుండి విస్తారం. ఈ సంకర్షణ ఎవరి విస్తారం అంటే నారాయణుడి విస్తారం. మరి ఈ నారాయణుడు ఎవరి విస్తారం అంటే మనకి చతుర్వ్యూహ అంటారనమాట. ఆది చతుర్వ్యూహ అంటారు. మనకి 2 చతుర్వ్యూహాలు ఉన్నాయి. ఇక్కడ ఒక చతుర్వ్యూహ ఉంది, కింద ఒక చతుర్వ్యూహ. ఇక్కడ చతుర్వ్యూహ అంటే
వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, ఈ నలుగురిని కలిపి మనం చతుర్వ్యూహ అంటాం. సో మనకి లార్డ్ నారాయణ ఎక్కడి నుండి వస్తున్నారంటే ఆది చతుర్వ్యూహ నుండి వస్తున్నారనమాట. మరి ఈ చతుర్వ్యూహ ఎవరి నుండి వస్తుంది చూడండి, ఇక్కడ యారో ఎక్కడి నుండి ఉంది చూడండి, ఎవరున్నారు ఇక్కడ, కనిపిస్తున్నారా? బలరాముడు. ఎగ్జాక్ట్లీ, బలరాముడు అన్నమాట. ఈ బలరాముడు ఎవరి నుండి వస్తున్నారు డైరెక్ట్ గా చూడండి, కృష్ణ నుండే కదా. హిస్ ఓన్ ఎక్స్పాన్షన్, కృష్ణ యొక్క ఓన్ ఎక్స్పాన్షన్ బలరాం అన్నమాట. సో భగవంతుడి యొక్క మొదటి విస్తారం ఎవరు చెప్పండి? భగవంతుడు, కృష్ణ యొక్క మొదటి విస్తారం ఎవరు? బలరాం. సో బలరాం నుండే మనకి ఈ చతుర్వ్యూహ వస్తున్నాయి. ఈ చతుర్వ్యూహ నుండి లార్డ్ నారాయణ వస్తున్నారు. అక్కడ నుండి మనకి మళ్ళీ రెండవ చతుర్వ్యూహ ఉంటుందన్నమాట, ద్వితీయ చతుర్వ్యూహ, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. మరి ఈ ద్వితీయ చతుర్వ్యూహలో ఉన్న సంకర్షణ నుండి మనకి ఈ 3 పురుషావతారాలు వస్తున్నాయి అన్నమాట. బేసిక్ గా ఈ జగత్తుకి ఏవైతే సృష్టి జరిగిందో ఆ మహావిష్ణు కూడా ఎవరి నుండి వస్తున్నారంటే బలరాముని యొక్క విస్తారాల నుండి వచ్చిన మహావిష్ణువు అన్నమాట. అర్థమైందా? ఇంతవరకు కన్ఫ్యూజింగ్ గా ఉందా? బలరాం యొక్క గొప్పతనం చెప్పడానికి మీకు ఇది చూపించాను. సో కృష్ణుని యొక్క మొదటి విస్తారం బలరాముడు అన్నమాట. అయితే మరి మొదటి విస్తారం అన్నప్పుడు కృష్ణకి బలరాంకి డిఫరెన్స్ ఉందా అంటే బేసిక్ గా భగవంతునికి కృష్ణకి బలరాంకి డిఫరెన్స్ ఏమీ లేదనమాట. సో ఈయన భగవంతుడే, ఈయన భగవంతుడే. సో కృష్ణుడు భగవంతుడే, బలరాముడు కూడా భగవంతుడే. భగవంతునికి ఎన్ని ఐశ్వర్యాలు ఉంటాయి చెప్పండి? 6 షడైశ్వర్యాలు ఉంటాయి. సో కృష్ణకి ఎలా అయితే షడైశ్వర్యాలు ఉంటాయో బలరాంకి కూడా సేమ్ షడైశ్వర్యాలు ఉంటాయి అన్నమాట. భగవంతుడు ఎన్ని కళల్లో ప్రావీణ్యం చెందినవారు, ఎన్ని కళలు అని చెప్తాం తెలుసా? 64 కళల్లో కృష్ణ ప్రావీణ్యం చెందిన వారైతే కృష్ణతో పాటు సమానంగా 64 కళల్లో ప్రావీణ్యం చెందిన వారెవరు అంటే బలరాం అనమాట. అండ్ మనకి భగవంతుడు వెన్న దొంగలిస్తూ ఉంటే భగవంతునితో పాటు ఎవరు దొంగతనం చేస్తూ ఉంటారు? బలరాం ఉంటారా లేదా అన్ని లీలలో? బలరాం ఉంటారు. ఈవెన్ భగవంతుడు గోపికలతో రాసలీల చేశారన్న విషయం మనకు తెలుసు కదా, కృష్ణ చేశారని. అలానే బలరాం కూడా రాసలీల అనేది జరుపుతారనమాట. సో బేసిక్ గా కృష్ణకి బలరాంకి డిఫరెన్స్ లేనే లేదు అని చెప్పి చెప్తారు. కానీ 2 విషయాల్లో మాత్రం డిఫరెన్స్ ఉంటుందంట. అన్ని సేమ్, ఈయన భగవంతుడే, ఈయన భగవంతుడే. ఈయనకి షడైశ్వర్యాలు ఉన్నాయి, ఈయనకి షడైశ్వర్యాలు ఉన్నాయి. ఈయనకి 64 కళల్లో ప్రావీణ్యత ఉంది, ఈయనకి 64 కళల్లో ప్రావీణ్యత ఉంది. ఈయన దొంగతనం చేస్తూ ఉంటారు, వెన్న దొంగతనం, ఈయన దొంగతనం చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కటి సేమ్, కానీ 2 మాత్రం డిఫరెన్స్ ఉంటాయంట. ఒకటి ఏంటి అంటే భగవంతుడు ఏ వర్ణంలో ఉంటారు, కృష్ణ ఏ వర్ణంలో ఉంటారు? నీలమేఘశ్యామ. సో మనకి నీలి రంగు నలుపు రంగు కలిసిన కలర్ ఉంటుంది అనమాట నీలమేఘశ్యాముడు. మనకి వర్షం పడుతున్నప్పుడు క్లౌడ్స్ ఏవైతే కలర్ లో ఉంటాయో ఆ కలర్ లో మనకి కృష్ణ ఉంటారు అంటారు. మరి బలరాం ఏ కలర్ లో ఉంటారు? వైట్, బేసిక్ గా వైట్ కలర్ లో ఉంటారనమాట. సో కృష్ణకి బలరాంకి డిఫరెన్స్ ఏంటి అంటే వారి యొక్క బాడీ కాంప్లెక్షన్ అనమాట. కృష్ణ ఏమో నీలిమేఘశ్యాముడు, ఈయనేమో తెల్లని రంగులో ఉంటారనమాట. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే ఇద్దరు భగవంతులే అని చెప్పాం కదా, కానీ కృష్ణ ఏంటి అంటే సేవని తీసుకునే భగవంతుడు. ఓకేనా? మనం అందరం ఎవరికి సేవను అర్పించాలనుకుంటాం? జపం చేస్తున్నప్పుడు కానీ, సో ఏం చేస్తున్నా కానీ మనం ఎవరికి సేవను అందించాలనుకుంటాం చెప్పండి? కృష్ణకా కాదా? సో కృష్ణకి బలరాంకి డిఫరెన్స్ ఏంటి అంటే కృష్ణ సేవ తీసుకునే భగవంతుడు, సేవని యాక్సెప్ట్ చేసే భగవంతుడు. బలరాం సేవని ఇచ్చే భగవంతుడు అనమాట. సో బేసికలీ దే బోత్ ఆర్ సుప్రీం, దే బోత్ ఆర్ సుప్రీం లార్డ్స్. కృష్ణ బీయింగ్ ద సుప్రీం లార్డ్ హూ యాక్సెప్ట్ సర్వీస్ అండ్ బలరాం బీయింగ్ ద సుప్రీం లార్డ్ హూ గివ్స్ సర్వీస్. ఈయన సేవ తీసుకునే భగవంతుడు అయితే బలరాం సేవని అందించే భగవంతుడు అనమాట. అదొక్కటే డిఫరెన్స్. ఓకేనా? అర్థమైందా? అయితే మనకి బలరాం సేవని అందిస్తున్నారని చెప్పి చెప్తున్నారు కదా, మనకి ప్రైమరీగా ఎన్ని రసాస్ ఉంటాయి తెలుసా మీకు? 5 రసాస్ ఉంటాయి. ఏంటి ఆ రసాస్ చెప్పండి? శాంతరసము, దాస్యరసము, మాధుర్యము, వాత్సల్యము, సాక్ష్య. సో ఈ 5 రసాల్లో కూడా బలరాం కృష్ణకి సేవను అందిస్తూ ఉంటారనమాట. సో సేవను అందించే భగవంతుడు అని చెప్పాం కదా,
కేవలం ఒక రసలో మాత్రమే కాదు, శాంతరసలో సేవను అందిస్తారు, దాస్యరసలో అందిస్తారు, సాఖ్యరసలో అందిస్తారు, వాత్సల్య రసలో అందిస్తారు, మాధుర్య రసలో కూడా భగవంతునికి సేవను అందిస్తూ ఉంటారన్నమాట. అయితే ఒక్కొక్క రసాలో బలరాం ఎలా సేవను అందిస్తారు కృష్ణకి అని మనం డిస్కస్ చేద్దాం. శాంతరస ఏంటి అంటే ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ న్యూట్రాలిటీ అన్నమాట. సో శాంతరసలో ఎలా భగవంతునికి సేవ అందిస్తారంటే బలరాం భగవంతుని యొక్క పాదరక్షణ లాగా మారిపోతారనమాట బలరాం. సో భగవంతుడు ఏవైతే షూస్ చెప్పులు ధరిస్తారో అది బలరాం యొక్క అంశం అనమాట. బేసిక్ గా బలరాం ఆ రూపం తీసేసుకుంటారు సేవను అందించడానికి. అండ్ భగవంతుడు ఆర్నమెంట్స్ ఆభరణాలు ధరిస్తారు కదా, అవి కూడా బలరాం అంటారనమాట. బలరాం అలా ఆర్నమెంట్స్ లాగా మారిపోయి భగవంతునికి శాంతరసలో అలా సేవను అందిస్తారు. భగవంతుడు వేసుకునే డ్రెస్ కూడా బలరాం అంటారనమాట. భగవంతుడు పట్టుకునే మురళి వేణువు కూడా భగవాన్ అంటారనమాట, బలరాం అంటారు. అండ్ భగవంతుడు ధరించే నెమలి పింఛం కూడా బలరాముడు అంటారనమాట. ఇన్ఫాక్ట్ భగవంతుడు మనకి ధామాల్లో ఉంటారు కదా, మనకి బృందావన్ ధామ్, ద్వారక, మథుర, అయోధ్య, మాయాపూర్, ఇటువంటి ధామాలు ఏవైతే ఉన్నాయో ఈ ధామాలు కూడా బలరాం యొక్క విస్తారం అనమాట. బేసిక్ గా బలరామే రిప్రజెంట్ చేస్తారనమాట అబోట్స్ ధామాల్ని. సో అలా ధామంగా మారి కూడా బలరాం భగవంతునికి సేవలు అందిస్తూ ఉంటారనమాట. సో శాంతరసలో భగవంతుడు ధరించే వాటిగా బలరాం మారి సేవను అందిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏం రస చెప్పండి శాంత అయిపోయాక? దాస్య. దాస్యరస. శాంతరసలో ఇంకొక పాట చెప్పాలి ఏంటి అంటే ధామ్ స్వరూపం అని చెప్పి చెప్పాను కదా. సో బలరాం ధామ్ స్వరూపంగా ఉంటారనమాట. అయితే ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం డిసైపుల్స్ కి చెప్తారంట, మంచి ప్లేస్ అనేది మీరు వెతకండి, మనం మంచి టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి. అయితే వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారనమాట టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఏదైనా ప్లేస్ బాగుంటుందా దొరుకుతుందా అని చెప్పి. చాలా ప్రయత్నం చేశా కూడా వాళ్ళకి ఏ ప్లేస్ దొరకలేదన్నమాట, హోప్ పోయింది వాళ్ళకి. సో వాళ్ళు శ్రీల ప్రభుపాదుల దగ్గరికి వచ్చి చెప్తారు, మేము మొత్తం వెతికాం కానీ మాకు అట్లా మనకి సూటబుల్ అయ్యే ప్లేస్ దొరకలేదు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు అంటారనమాట, వై డోంట్ యూ వర్షిప్ లార్డ్ బలరామ్ అని చెప్పి చెప్తారనమాట. మనం ధామంలో ఉన్నాము, ధామం యొక్క ఏంటి అంటే ఆ స్వరూపము బలరాముడు కదా, బలరాముడికి మీరు ఎందుకు ప్రే చేయరు, బలరాముడికి ప్రే చేస్తే మీకు ఖచ్చితంగా దారి దొరుకుతుంది అని చెప్పి చెప్తారనమాట. సో ఎవరైతే ఆ టీం ఉన్నారో డిసైపుల్స్ వారు దాన్ని శ్రీల ప్రభుపాద యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయాక ఒకరి కలలో బలరాం వస్తారనమాట. బలరాం వచ్చి చెప్తారు, యు ప్రే టు మీ, ఐ విల్ లెట్ యు నో ఎక్కడ మీకు ప్లేస్ దొరుకుతుంది అని చెప్పి నేను మీకు తెలుపుతాను అని చెప్పి చెప్తారనమాట. సో మళ్ళీ ఆ డిసైపుల్ వచ్చి శ్రీల ప్రభుపాదుల వారికి చెప్తారంట, మీరు చెప్పింది కరెక్టే ప్రభుపాద్, నాకు రాత్రి కలలో బలరాం ఇలా కనిపించి చెప్పారు, నాకు ప్రే చేయి నేను నీకు చెప్తాను అని చెప్పి. అంటే దెన్ గో హెడ్ ప్రే ఫర్ బలరాం అని చెప్పి చెప్తారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. వాళ్ళు ఎప్పుడైతే అలా ప్రే చేయడం మొదలు పెడతారో విత్ ఇన్ 3.5 weeks 3 వారాలు ఇంకొక హాఫ్ వీక్ టైంలోనే వాళ్ళకి మంచి సూటబుల్ ప్లేస్ అనేది దొరికిందనమాట భగవంతుని యొక్క టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి. బేసిక్ గా ధామ్ స్వరూపం ఏంటి అంటే బలరాం అనమాట. అందుకే ధామాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయకూడదు. కొంతమంది స్పిట్ చేసేస్తూ ఉంటారు అక్కడ, ఇష్టం వచ్చిన పనులు అనేవి చేసేస్తూ ఉంటారు. ధామం ఎవరు అంటే బలరాం యొక్క స్వరూపం అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి ధామాలకు వెళ్ళినప్పుడు. ఓకేనా? సో ఇలా మనం శాంతరసలో మనకి బలరాం కృష్ణకి సేవను అందిస్తున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే దాస్యరస. సో దాస్యరసలో కృష్ణ మొత్తం బృందావన్ ఫారెస్ట్లు అన్ని తిరిగి అలసిపోయినప్పుడు బలరాం పేరుకి అన్న అయినప్పటికీ కూడా బలరాం కృష్ణ పాదాలు పట్టుకొని చక్కగా పాదాలు మసాజ్ చేస్తూ ఉంటారనమాట. నువ్వు బాగా అలసిపోయావు కృష్ణ అని చెప్పి పాదాలు పట్టుకొని మసాజ్ చేయడము, కృష్ణని తన ఒళ్ళో పడుకోబెట్టుకోవడం, కృష్ణకి ఫ్యాన్ వీయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట బలరాం. సో ఇదేంటి దాస్యరసనా కాదా చెప్పండి? భగవంతుడు అలసిపోయినప్పుడు భగవంతునికి మనం సేవను అందించడం అంటే దాస్యరసనా కాదా? సో అలా భగవంతుడు దాస్యరసలో కూడా బలరాం సేవను అందిస్తూ ఉంటారనమాట భగవంతునికి. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి సాఖ్యరసం. సో సాఖ్యరసలో ఏంటి అంటే ఫ్రెండ్స్ అనమాట. సో ఎట్లా చూడండి, మార్నింగ్ అయితే కృష్ణ బలరాం ఇద్దరు ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంత చక్కగా రెడీ చేసి పంపిస్తారంటే యశోదమయ్య రోహిణి ఇద్దరు కూడా మంచిగా రెడీ చేసి పంపిస్తారనమాట. వాళ్ళు మంచి మంచి ఆర్నమెంట్స్ అన్ని పెట్టి పంపిస్తే బయటికి రాగానే మొత్తం తీసి పక్కన పడేసి అక్కడున్న ఆకులు, పూలు, కాయలు, పళ్ళు వీటన్నిటితో వాళ్ళు డెకరేట్ అయ్యి ఆ మట్టిలో దొర్లుతూ ఆడుకుంటూ వాళ్ళు
చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. మన ఫ్రెండ్స్ అలానే ఉంటారు కదా. సో యమునా నదిలో దూకి ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయడం కానీ, బ్రజభూమి ఆ డస్ట్ మట్టిలో పడి ఇద్దరు దొర్లుతూ ఎంజాయ్ చేయడం కానీ, దాంతో పాటు గోప ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేయడం కానీ ఇలా చేసేవాళ్ళు అనమాట. సో కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ సాక్యరస. సో పేరుకి అన్నయ్య అయినప్పటికీ కూడా ఒక ఫ్రెండ్ లాగా కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఒకసారి ఏమవుతుంది అంటే, ఫ్రెండ్స్ అంటే మనం సరదాగా ఒకళ్ళు ఆట పట్టించుకుంటూ ఒకళ్ళు కొంచెం ఫీల్ అయితే మనం ఎంజాయ్ చేయడం అలా చేస్తూ ఉంటామా లేదా చెప్పండి? ఎస్ మాతాజీ, చేస్తాం మాతాజీ. సరే ఏమవుతుందంటే బలరాం కృష్ణ దగ్గరకు వచ్చి చెప్తారనమాట. యాక్చువల్గా కృష్ణ, నువ్వు గమనించినట్లయితే యశోదమయ్య తెల్లగా ఉంటుంది, నందమహారాజ్ తెల్లగా ఉంటారు, నేను తెల్లగా ఉంటాను, నేను వాళ్ళ బాబంటే కరెక్ట్ గా ఉంటుంది, కానీ నీ కలర్ ఏంటి? నీ కలర్ చూడు ఎలా ఉంది, నువ్వు నల్లగా ఉన్నావు. సో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, నువ్వు యాక్చువల్గా వాళ్ళకి పుట్టిన బాబువి కాదు. నిన్ను ఎక్కడో బయట పడేస్తుంటే వాళ్ళు నిన్ను తెచ్చుకున్నారు, నువ్వు వాళ్ళకి పుట్టిన వాడివి కాదు అని చెప్పి చెప్తారనమాట. ఎప్పుడైతే ఈ మాట చెప్తూ ఉంటారో కృష్ణ మొహంలో ఇంకా ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయన్నమాట. ఏంటి, నేను వాళ్ళకి పుట్టలేదా? నా తల్లిదండ్రులు యశోదమయ్య నందబాబా కాదా? నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు బలరాం అని చెప్పి ఇంకా చాలా ఇంకా ఫుల్ యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారనమాట యశోదమయ్య దగ్గరికి. యశోదమయ్య దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ ఇలా అంటున్నాడు బలరాం, ఏంటి నేను మీకు పుట్టలేదా? నువ్వు తెల్లగున్నావు, నాన్న తెల్లగున్నారు, బలరాం తెల్లగున్నారు, నేనెందుకు ఇలా నల్లగున్నాను, నేను నీకు పుట్టలేదు అంటున్నాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే కృష్ణ అలా వెళ్ళి యశోదమయ్య దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారో, బలరాం తన గోపి ఫ్రెండ్స్ అందరితో కలిసి కృష్ణను చూసి నవ్వుతూ ఉంటారనమాట. సో ఈ టీజింగ్ అనేది జరుగుతూ ఉంటుందా లేదా ఫ్రెండ్స్ మధ్యలో? ఎస్ మాతాజీ. సో అలా మనకి సాక్యరసలో భగవంతుడు అలా సేవను అందిస్తూ ఉంటారనమాట భగవంతుడు. అండ్ వాత్సల్య రసలో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి వాత్సల్యం అంటే ఏంటి చెప్పండి? ఒక తల్లిదండ్రులు ఎలా అయితే ప్రేమను చూపిస్తారో అది కదా వాత్సల్య రసం అంటే. కేరింగ్. సో పేరెంటల్ లవ్ అనమాట అది. సో ఒకసారి ఏమవుతుంది అంటే, కృష్ణ తన కృష్ణాష్టమి, బేసిక్ గా కృష్ణాస్ అపియరెన్స్ డే వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, కృష్ణ అనుకుంటారనమాట, నేను యమునలో దూకి అంత హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, స్నానం చేయాలి అందరితో కలిసి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఆ టైంలో అక్కడ కాలియా ఉంటుందన్నమాట. ఆ స్పెసిఫిక్ ఇయర్ ఆ టైంలో కాలియా ఉంటుందన్నమాట. అయితే అప్పుడు బలరాం చెప్తారనమాట మిగిలిన ఫ్రెండ్స్ అందరికి, వద్దు వెళ్ళొద్దు, మీరు ఇప్పుడు కృష్ణకి ఇవాళ అపియరెన్స్ డే, ఆయన ఇవాళ వచ్చిన డే అన్నమాట, మీరు ఇలా వెళ్ళి ఆ యమునా నదిలో వెళ్ళొద్దు, అక్కడ కాలియా ఉన్నాడు, అనవసరంగా కృష్ణ ఇబ్బంది పడతారు అని చెప్పి. మన పేరెంట్స్ కూడా మన గురించి ఇలానే తపన పడుతూ ఉంటారు కదా బేసిక్ గా. సో మనకి ఎక్కడ ఏమవుతుందో, ఏమి ఇబ్బంది వస్తుందో అని చెప్పి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అలానే బలరాం కూడా ప్రొటెక్ట్ చేయాలి కృష్ణని అని చెప్పి చూస్తూ ఉంటారు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ మనకి. అండ్ వాళ్ళ మదర్ కూడా అతన్ని హ్యాండ్ ఓవర్ చేసి పంపిస్తారు. బయటికి పంపించేటప్పుడు ఎప్పుడైతే వెళ్తూ ఉంటారో బలరాంకి చెప్తారనమాట, నువ్వు చూసుకోవాలి కృష్ణని అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో ఆ వాత్సల్యం అనేది బలరాం చక్కగా చూపిస్తూ ఉంటారనమాట. సో కృష్ణకి ఎక్కడ ఏమవుతూ ఉంటుందా, కృష్ణ బాగున్నారా లేదా అని చెప్పి తపన అనేది చూపిస్తూ ఉంటారనమాట. తల్లిదండ్రులు ఎలా అయితే చూపిస్తారో అలా చూపిస్తూ ఉంటారు. అండ్ మనకి ఇంకా ఫైనల్ రస ఏంటి? మాధుర్య రస. సో మాధుర్య రసాలు మనకు అనిపించవచ్చు, బలరాం ఎలా మాధుర్య రసాలు సేవను అందిస్తారు? మాధుర్య రస అంటే బేసిక్ గా ఒక ఇద్దరు లవర్స్ మధ్యన ఉండే ఒక ఫీలింగ్ కదా. మరి బలరాం ఎలా అందిస్తారు అంటే, బలరాం ఒక మంజరిగా మారతారనమాట. అనంగ మంజరి అంటారు. సో ఎప్పుడైతే ఇలా మంజరిగా మారతారో, మంజరీస్ అంటే ఎవరు అంటే మనకి గోపీస్ కి సర్వెంట్స్ గా ఉంటారనమాట మంజరీస్. ఓకేనా? సో రాధాకృష్ణులకి గోపీస్ సేవలు అందిస్తూ ఉంటే వారికి సేవకులుగా మంజరీస్ ఉంటారనమాట. సో ఒక మంజరి ఎవరు అంటే అనంగ మంజరి అంటారనమాట. అనంగ మంజరి ఎవరు అంటే బలరాం యొక్క ఒక ఫీచర్ అన్నమాట. బలరామే అనంగ మంజరిగా మారి భగవంతునికి మాధుర్య రసలో కూడా సేవను అందిస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఇలా 5 రసాల్లో కూడా బలరాం భగవంతునికి కృష్ణకి సేవలు అనేవి అందిస్తూ ఉంటారు. అయితే ఇది మనకి ద్వాపర యుగంలో జరిగింది. మరి త్రేతాయుగంలో ఎలా ఉన్నారు బలరాం? ఇందాక అనుకున్నాం కదా, లక్ష్మణుడుగా. లక్ష్మణగా. సో ఎప్పుడైతే మనకి రామచంద్రుడు అడవులకి వెళ్ళిపోవాలి అన్న అది డిసైడ్ అయిపోయిందో, జనరల్ గా భర్త ఎప్పుడైతే అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అన్న సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, భార్య ఫాలో అవ్వడం అనేది ధర్మం అనమాట. జనరల్ గా భార్య అనేది నా భర్త ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి చేస్తూ ఉంటుంది. సో రాముడు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో సీతమ్మ వారు వెళ్ళడం అనేది ఓకే, ఫైన్, యాక్సెప్టబుల్ అనమాట. కానీ అన్న వెళ్తున్నప్పుడు తమ్ముడు వెళ్ళాలి మొత్తాన్ని వదిలేసి అనేది జనరల్ గా ఎక్కడైనా జరిగిద్దా చెప్పండి?
నో లేదు మాతాజీ మరి. జరగదు. లేదు, జరగదు. సో హ్యాపీగా ఇంకా ఫీల్ అవుతాం. కలియుగంలో అయితే ఎప్పుడైతే ఇంకా అన్న మొత్తం వదిలేసి వెళ్ళిపోతున్నాడో ఇంకా తమ్ముడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా మొత్తం నాది, నేనే ఎంజాయ్ అంతే చేయొచ్చు అమ్మయ్య అని హ్యాపీగా చెప్పి ఫీల్ ఆ అవుతారు. ఫీలింగ్ లో ఉంటారా, హ్యాపీ ఫీల్ అవుతుంటారు. కానీ లక్ష్మణ ఎంత ప్రేమ అంటే రాముడు అంటే, సో ఆయన డిసైడ్ అయిపోతారనమాట. ఈ 14 సంవత్సరాలు నేను కూడా నా అన్నతో వెళ్ళిపోతాను, నాకు ఇంకేవి వద్దు, రాముడు లేని ప్లేస్ లో నేను ఉండను, నేను రాముడితో పాటు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి వెళ్ళిపోవాల్సిన అవసరం లేకపోయినా కూడా, అది ఏమి అంటే ఎక్కడ రూల్ కూడా లేదనమాట, అన్న వెళ్తుంటే తమ్ముడు వెళ్ళాలి అన్న ఇది కూడా లేదు. అయినప్పటికీ కూడా నాకు కూడా ఈ రాజభోగాలు ఏమీ వద్దు, ఈ సుఖ సంతోషాలు నాకు వద్దు, నాకు ఎక్కడైతే రాముల వారు సీతమ్మ వారు ఎక్కడైతే ఉంటారో నేను అక్కడే ఉంటాను, వారి సేవను చేసుకుంటూ ఉంటాను అని చెప్పి లక్ష్మణ వెళ్ళిపోతారనమాట. ఇక్కడ కూడా సేవాభావం కనిపిస్తుందా లేదా చూడండి. ఎస్ మాతాజీ. అయితే మొత్తం 14 సంవత్సరాలు మొత్తం అరణ్యవాసం జరిగినప్పుడు అంత సేవని అందించిన లక్ష్మణుడు ఏది కూడా పల్లెత్తి తిరిగి అడగలేదన్నమాట, నాకు ఇది కావాలి అని చెప్పి నోరెత్తి అడగలేదన్నమాట. సో ఇట్ షోస్ సెల్ఫ్లెస్ సర్వీస్ అన్నమాట. అంటే ఏదో ఆశించి నేను సేవ చేస్తున్నాను అనేది ఉండదన్నమాట. సో నేను సేవ చేస్తుందే సేవ కోసం, నేను ఏదైనా ఆశిస్తున్నాను అంటే నాకు ఇంకా సేవ కావాలి, అదే ఒక ఆశ అనమాట. సో బేసిక్గా నాకు ఇంకేదో కావాలి అన్న ఉద్దేశంతో నేను సేవ చేయడం లేదు, నాకు ఇంకా నీ సేవ కావాలి అన్న ఇంటెన్షన్తో లక్ష్మణ రాముల వారికి సేవను అందిస్తూ ఉంటారన్నమాట. సో ఆ సేవలు ఏంటి అంటే, మనకి రాముల వారు ఎప్పుడైతే వెళ్తూ ఉంటారో అదేం మనలాగా రోడ్స్ ఉండవు కదా, మనకి మొత్తం అంతా నీట్ గా రెడీ చేసి పెట్టినట్టు. అడవిలో వెళ్తున్నప్పుడు మనకి రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, గ్రాస్ అనేది ఇంత పెద్దగా పెరిగిపోయి ఉంటుంది. సో అలా నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే చాలా కష్టంగా పాదాలకు అనేవి గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. సో లక్ష్మణ ఏం చేసేవారంటే, ముందు లక్ష్మణ వెళ్ళిపోయి మొత్తం ఆ పాతంతా క్లియర్ చేసేవారనమాట. సో అక్కడ ఉన్న రాళ్ళు, రప్పలు, ముళ్ళు, గడ్డి అవంతా కూడా పీకేసి పక్కన పడేసి ఆ దారిని సాఫీగా చేసేవారనమాట. సో ఇలా మొత్తం సేవ చేసేవారనమాట. మొత్తం అరణ్యవాసం ఎప్పుడైతే రాముల వారు మొత్తం చేశారో అంతా కూడా లక్ష్మణ సెల్ఫ్లెస్ గా సేవని అందిస్తూ ఉన్నారనమాట. అయితే సీతారాములు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అరణ్యంలో చుట్టూ ప్రకృతి ఎలా ఉంది, పక్షుల యొక్క కిలకిల రావాలు ఎలా ఉన్నాయి, సో క్లైమేట్ ఎలా ఉంది, దాన్ని ఎంజాయ్ చేస్తూ వస్తూ ఉండొచ్చు. కానీ లక్ష్మణ మాత్రం ఒక్కటే ఏమనమాట, రాముల వారికి ఇబ్బంది కలగకూడదు. సో నేను రాముల వారి ఎక్కడికి వెళ్తూ ఉన్నా కానీ నేను అక్కడ అన్ని ఏర్పాట్లు అనేవి చేస్తూ వీలైనంత సౌకర్యంగా నేను రాముల వారికి చేస్తూ ఉండాలి అని చెప్పి లక్ష్మణ ఫోకస్ ఎప్పుడూ ఇలానే ఉండేదన్నమాట. అండ్ ఒకసారి ఏమవుతుంది అంటే, గుహుణ్ణి కలిసినప్పుడు రాముల వారు, సీతమ్మ, లక్ష్మణ వీళ్ళ ముగ్గురు గుహుణ్ణి కలిసినప్పుడు అడుగుతారనమాట రాముల వారు, నేను ఎక్కడ పడుకోవాలి అన్నప్పుడు గడ్డి చూపించి అంటారనమాట, ఈ గడ్డి పైన పడుకోండి అని చెప్పి రాముల వారిని అంటారనమాట. ఆ మాట ఎప్పుడైతే లక్ష్మణుడికి చెవున వెంట పడుతుందో లక్ష్మణకి చాలా బాధేస్తుంది అనమాట. నా రాముడేంటి, ఆయన యొక్క స్టేటస్ ఏంటి, ఆయన ఉండాల్సిన ఇది ఏంటి, గడ్డి పైన పడుకోమంటున్నారు ఏంటి అని చెప్పి ఆ మాట ఎప్పుడైతే వింటారో అప్పుడు డిసైడ్ అయిపోతారనమాట, నేను ఇంకా పడుకోను, నేను ఇంకా నిద్రపోను అని చెప్పి ఆయన డిసైడ్ అయిపోతారనమాట. అందుకనే ఎవ్రీ నైట్ ఆయన ఆ, ఎప్పుడు కూడా నిద్రపోయినట్లు ఉంటుంది అనమాట. లక్ష్మణ ప్రతిరోజు కూడా మేల్కొని ఉండేవారు. మేల్కొని రాముల వారు, సీతమ్మ వారు ఉండడానికి హట్స్, మన పర్ణశాలలు అంటారు కదా, అలా కట్టి వాళ్ళకి ఎవరైనా అటాక్ చేస్తారేమో, ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి నిరంతరం వారికి సేవ చేస్తూ ఉండేవారు అనమాట. సో ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉండేవారు అనమాట లక్ష్మణ. అయితే ఇంత సేవ చేయడానికి తహతహలాడుతున్న లక్ష్మణ ఒక్క ఇన్సిడెంట్, రామాయణం మొత్తంలో ఒక్క ఇన్సిడెంట్ లో ఆయనకి కష్టం కలుగుతుంది అనమాట సేవ చేస్తున్నప్పుడు. ఎవరైనా గెస్ట్ చేయగలరా ఏ ఇన్సిడెంట్ అయి ఉంటుందో అది? సీతాదేవిని అడవిలో పంపడం. ఎగ్జాక్ట్లీ Maybe. కరెక్ట్. సీతమ్మ వారిని ఎప్పుడైతే రాముల వారు చెప్తారో, సీతమ్మని వెళ్ళి మళ్ళీ అడవుల్లో వదిలేసిరా అని చెప్పి, వాల్మీకి ముందు దగ్గర వదిలేసిరా అని చెప్పి చెప్తారో చాలా బాధేస్తుంది అనమాట లక్ష్మణ స్వామికి. తను చేయలేకపోతారనమాట ఆ సేవని. సో ఎప్పుడు కూడా భక్తుడు ఉమ్, తన స్వామిని, ఆయన సేవకురాలు బేసిక్ గా సీతమ్మని కలిసే ఉండాలని కోరుకుంటారు. కానీ రాముడు తనని తీసుకొని ఇలా దూరం చెయ్యి అన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుందన్నమాట లక్ష్మణకి. అప్పుడు డిసైడ్ అవుతారనమాట లక్ష్మణ, నేను నీకు తమ్ముడిగా పుట్టాననే కదా నువ్వు నాకు ఇవాళ ఆజ్ఞ ఇచ్చి నువ్వు ఇలా సీతమ్మని నీ నుండి దూరం చేయడానికి నాకు ఈ పని చెప్పావు. నేను ఇప్పుడు ప్రమాణం తీసుకుంటున్నా, నేను ఇప్పుడు మాటిస్తున్నా, నేను ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా నీకు తమ్ముడుగా పుట్టాను, నీకు అన్నగానే తీసుకుంటాను నేను అని చెప్పి తీసుకుంటారనమాట. అందుకనే ద్వాపరయుగంలో ఏమవుతుంది చెప్పండి, ఎవరు ముందు పుడతారు, ఎవరు ముందు అపియర్ అవుతారు? బలరాం. 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 అందుకనే మనకి బలరాం పూర్ణిమ ముందొస్తుంది. కృష్ణాష్టమి ఎప్పుడుందో చెప్పండి?
తర్వాత తర్వాత కదా. నెక్స్ట్ వీక్ 1 వీక్ బేసిక్ గా అష్టమి పూర్ణిమ రోజు. నుండి నెక్స్ట్ 8 days లో మనకి కృష్ణాష్టమి ఉంటుంది కదా. సో అందుకనే చెప్తారనమాట. అప్పుడు అనుకుంటారంట లక్ష్మణ, నేను నీకు తమ్ముడుగా వచ్చాననే కదా నాకు ఇట్లాంటి సేవ ఇచ్చావు. నేను ఖచ్చితంగా తర్వాత నువ్వు ఎప్పుడైనా నువ్వు రా ఇక్కడికి, నేను నీతో పాటు వస్తా, కానీ నీకు అన్నలానే వస్తాను, కానీ నీకు తమ్ముడిగా నేను రాను అని చెప్పి అప్పుడు డిసైడ్ అయిపోతారనమాట. అందుకనే బలరాంగా వచ్చినప్పుడు కూడా అన్నలాగే వస్తారు, అండ్ చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు కూడా ఆయన పెద్దగానే వస్తారనమాట, నిత్యానంద ప్రభుగా ఎల్డర్ గానే వస్తారనమాట, ఎల్డర్ బ్రదర్ గా. ఓకేనా. అండ్ మనకి ఈ యుగంలో ఎలా వచ్చారనుకున్నాం, నిత్యానంద ప్రభు కదా. సో జనరల్ గా లక్ష్మణకి కానీ బలరాంకి కానీ కోపం కొంచెం ఎక్కువ అనమాట. మీకు తెలుసా, లక్ష్మణ ఎప్పుడైతే ఇట్లా అడవుల్లో ఉంటారో భరతుడు తన సైన్యం మొత్తాన్ని వేసుకొని వస్తూ ఉంటారనమాట. అయితే లక్ష్మణ ఎప్పుడైతే ఇది చూస్తారో ఫుల్ కోపం వచ్చేస్తుంది అనమాట. ఎంత పొగరు కాకపోతే ఈ భరతుడికి, నిన్ను బయటికి పంపించి రాజ్యాన్ని అతను తీసుకొని ఇంత చేశాక కూడా ఇంత సైన్యాన్ని తీసుకొని నిన్ను చంపడానికి వస్తున్నాడు అన్నయ్య అని చెప్పి, నాకు ఒక్కసారి ఆజ్ఞనివ్వు, మొత్తాన్ని నేను చంపి పడేస్తాను అని చెప్పి ఫుల్ కోపంతో రగిలిపోతూ ఉంటారనమాట. బట్ ఎప్పుడైతే భరతుడు సరెండర్ అయిపోయి, నేను ఇది అయోధ్య అనేది నీ రాజ్యం అన్నయ్య, నేను ఉండలేను దీనికి రాజుగా, నాకు మీ పాదుకలు ఇవ్వండి, వాటిని నేను సింహాసనం పైన అధిష్ఠించి వాటి యొక్క ప్రతినిధిగా నేను పాలిస్తాను తప్ప నేను దీన్ని రాజుగా నేను భావించలేను అని చెప్పి ఎప్పుడైతే అలా సరెండర్ అవుతారో దెన్ లక్ష్మణ డిసైడ్ అవుతారనమాట, అయ్యో నేను అనవసరంగా కోపడ్డానే, భరతుడు ఎందుకు వచ్చారా అని చెప్పి. సో బేసిక్ గా లక్ష్మణుడికి బలరాముడికి ఏంటంటే కొంచెం ఆ కోపం పాళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట. బేసిక్ ఏంటంటే కృష్ణకు కానీ రామకు కానీ ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నారు అన్న భావన కలిగిందంటే మాత్రం ఈయనకి కోపం వచ్చేస్తుంది అనమాట, లక్ష్మణ కానీ బలరాంకి కానీ. కానీ మనకి కలియుగంలోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ కోపం అనేది కంప్లీట్ గా కరుణలోకి మారిపోతుంది అనమాట. సో అందుకే నిత్యానంద ప్రభు ఈజ్ ఫుల్ ఆఫ్ మర్సీ, ఫుల్ ఆఫ్ కంపాషన్ అంటారనమాట. అసలు ఆయనకి కోపమే రాదనమాట. అక్రోధ పరమానంద అంటారు. మీకు గుర్తుందా ఆ కీర్తన? ఎస్ ఆర్ నో? అక్రోధ పరమానంద నిత్యానందరాయ అని. గుర్తుంది. సో అక్రోధ అనమాట. అసలు ఆయన కోపమే ఉండదు అనమాట, మొత్తం దయతో నిండిపోయి ఉంటారు కలియుగంలోకి వచ్చేసరికి. సో ఎంత దయ అంటే, సో ఒకసారి ఏమవుతుంది అంటే, మనందరికీ తెలిసిన పాస్ట్ టైమే, జస్ట్ మనం డిస్కస్ చేస్తున్నాము. చైతన్య మహాప్రభు చెప్తారనమాట నిత్యానంద ప్రభుని హరిదాస్ ఠాకూర్ని పిలిపించి, మీరు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ప్రతి గుమ్మానికి వెళ్ళి కూడా తలుపు తట్టి వాళ్ళకి భగవంతుని యొక్క నామాన్ని వాళ్ళకి ప్రచారం చేయండి, అందరూ కూడా భగవన్ నామాన్ని చెప్పేలాగా చూడండి అని చెప్పి సేవనిస్తారనమాట. ఫైన్, వెళ్దామని చెప్పి నిత్యానంద ప్రభు అండ్ హరిదాస్ ఠాకూర్ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారనమాట. సో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్తూ ఉంటారు, దయచేసి హరినామాన్ని తీసుకోండి, హరినామమే మొత్తానికి మూలము, కలియుగంలో అదే మనకి ఉత్తమమైన మార్గం అని చెప్పి అలా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారనమాట. అయితే ఇలా ప్రచారం చేస్తూ ఉండగా ఏమవుతుంది అంటే, వాళ్ళకి జగాయ్ మధాయ్ అని ఇద్దరు వ్యక్తులు మధ్యలో తారసపడతారనమాట. అయితే వారు ఎటువంటి దీన స్థితిలో ఉంటారంటే, వాళ్ళు చేయని పాపం అంటూ లేనే లేదనమాట. బేసిక్ గా మన పాపాల లెక్క చూసుకున్నట్లయితే వాళ్ళ పాపాల ముందు గోరంత కూడా పనికిరావంట. సో మనం అనుకుంటాం, మనం చాలా పాపాలు చేసాం, మనం ఎన్ని పాపాలు చేస్తే వాళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నాం అని అనుకుంటూ ఉంటాం. కానీ మన పాపాల చిట్టి మొత్తం తీస్తే జగాయ్ మదాయ్ చేసిన పాపాల ముందు ఒక రవ్వంత కూడా పనికిరాదనమాట. దే ఆర్ లైక్ ఏ విధంగా పాపాలు చేయొచ్చో ఆ విధంగా మొత్తం అన్ని పాపాలు చేసుకున్నవారు అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళని చూస్తారో హరిదాస్ ఠాకూర్ అనుకుంటారనమాట, అయ్యో వీళ్ళ జోలికి ఇప్పుడు ఎందుకు వెళ్ళడం, అనవసరంగా మనకి ఏదైతే చైతన్య మహాప్రభు ఇచ్చారో ఆ మూడ్ అనేది చెడిపోతుంది, వీళ్ళకి దూరంగా ఉండడం మంచిది అని హరిదాస్ ఠాకూర్ అనుకుంటారనమాట. కానీ నిత్యానంద ప్రభు అనుకుంటారనమాట, అసలు ఐ గాట్ ద రైట్ క్యాండిడేట్స్, నాకు ఇవాళ కరెక్ట్ పీపుల్ దొరికారు, వీళ్ళకి నేను హరినామాన్ని ఇచ్చాను అంటే ఈ ఊర్లో మొత్తం కూడా ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా మారిపోతారు అని చెప్పి నిత్యానంద ప్రభు ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఇప్పటికీ చెప్తూ ఉంటారనమాట హరిదాస్ ఠాకూర్, వద్దు వద్దు అనవసరంగా మనకి ఎందుకు రిస్క్, వెళ్ళిపోదాం రా మనము, వీళ్ళ జోలికి వద్దు అని చెప్పి చెప్తూ ఉంటే, లేదు 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 ఇది రైట్ ఆపర్చునిటీ, రా మనం వెళ్దామని చెప్పి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి వారికి బోధన చేస్తూ ఉంటారనమాట హరినామం గురించి. అండ్ వాళ్ళు ఎట్లా అంటే ఫుల్లీ కంప్లీట్లీ మత్తులో ఉంటూ, ఒక చేతిలో వాళ్ళు మత్తు పదార్థాలు అనేవి పట్టుకొని, ఒక చేతిలో మాంసభక్షణ అనేది చేస్తూ కంప్లీట్లీ దే ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అలా ఉంటారనమాట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నిత్యానంద ప్రభు జగాయ్ మదాయ్ దగ్గరికి వెళ్ళి హరినామం గురించి చెప్తారనమాట. అయితే వాళ్ళు అనుకుంటారు,
ఏంటి నువ్వు నాకు చెప్తున్నావా? నేను చెప్తే నువ్వు వినాల్సిన వాడివి, నువ్వొచ్చి నాకు చెప్తున్నావా అని ఆ కోపంతో చేతిలో ఏదైతే మట్టి కుండలో వాళ్ళు మద్యం అనేది స్వీకరిస్తూ ఉంటారో ఆ మట్టి కుండను తీసుకొని నిత్యానంద ప్రభు తలకి వేసి కొడతారనమాట. సో ఎప్పుడైతే అది తగులుతుందో నిత్యానంద ప్రభుకి, నిత్యానంద ప్రభు యొక్క తల నుండి రక్తం వస్తూ ఉంటుంది. సో బేసిక్ గా భగవంతుని యొక్క శరీరం ఎలా ఉంటుంది చెప్పండి? మన శరీరం లాగా ఉంటుందా? స్మూత్ లేదు గా మాత, ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైనది, స్మూత్ అని కాదు, ఆధ్యాత్మికమైనది అనమాట. ఓకే, అది ఏంటి అంటే సచ్చిదానందమైన శరీరం అనమాట. సో మన శరీరం ఏంటి అంటే, మన శరీరం మొత్తము ఎముకలతో, మాంసాలు నరాలతో, బ్లడ్ తో, మ్యూకస్ తో, స్టూల్, యూరిన్, ఫ్లెష్, వీటితో నిండిపోయి ఉంటుంది మన శరీరం మొత్తం. మన శరీరంలో ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? అంతా ఇదే కదా. ఎస్ ఆర్ నో? ఎస్. yes. కానీ భగవంతుని శరీరం దివ్యమైనది అనమాట. బేసిక్ గా ఒక కుండ తీసుకొని కొట్టినంత మాత్రాన దివ్యమైన శరీరానికి, ఇప్పుడు ఆత్మని కత్తితో కొడితే ఏమవుతుందని చెప్పాం మనం భగవద్గీతలో? ఆత్మని కత్తితో కొడితే అది నరకబడుతుంది, చంపబడుతుంది, అది ముక్కలవుతుంది అని చెప్పి మనం చదివామా? లేదు. లేదు కదా. మరి భగవంతుడు దాని రాశీభూతం కదా, సచ్చిదానంద విగ్రహ కదా. కానీ ఈ మట్టి కుండతో కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే నిత్యానంద ప్రభు తల నుండి రక్తం కారుతుంది అనమాట. సో బేసిక్ గా రక్తం కారకూడదు, కానీ నిత్యానంద ప్రభు ఏమనుకుంటారంటే ఈ మధాయి ఎవరైతే కొట్టారో ఆ మట్టి కుండతో, ఈ మధాయి ఏ విధంగా కూడా గౌరాంగ్ మహాప్రభు, చైతన్య మహాప్రభు యొక్క కృపని పొందడానికి అర్హుడు కానే కాదు. సో ఈయన చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ అనేది లేనే లేదు. కానీ ఒక ఛాన్స్ అయితే ఉంది, ఏంటి అంటే ఆయన్ని ఈయన దగ్గరికి తీసుకురావడం అనమాట. సో చైతన్య మహాప్రభుని మధాయి దగ్గరికి తీసుకొచ్చే ఆపర్చునిటీ మాత్రం నా దగ్గర ఉంది. ఎలా ఉంది? నాకేదన్నా జరిగిందని చెప్పి చైతన్య మహాప్రభుకి తెలిసిందనుకోండి, ఇంకా ఊరుకుంటారా చైతన్య మహాప్రభు? కోపం వస్తుంది. హడావుడిగా ఉన్న ఫలంగా అక్కడికి వచ్చేస్తారు కదా. సో ఇది నాకు కరెక్ట్ ఆపర్చునిటీ. సో నాకైతే రక్తం అనేది శరీరంలో ఉండదు సచ్చిదానంద, కానీ నేనేం చేస్తానంటే లీల కోసం రక్తాన్ని తీసుకొస్తా బయటికి. సో ఎప్పుడైతే తగులుతుందో రక్తం బడబడ కారుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకుంటారో ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చైతన్య మహాప్రభుకి చెప్తారనమాట, ఇట్లా మీ నిత్యానంద ప్రభుకి ఇలా మదాయి కుండనేసి కొట్టారు, ఆయన తల బ్లీడింగ్ మొత్తం అంతా రక్తం కారిపోతుంది, ఆయన అక్కడ పడిపోయి ఉన్నారు అని చెప్పగానే ఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ప్లేస్కి వస్తారనమాట. వచ్చి ఏమవుతుంది, చైతన్య మహాప్రభు కూడా ఫుల్ ఆఫ్ కంపాషన్ అనమాట, ప్రేమమూర్తి అంటారనమాట. బేసిక్ గా చైతన్య మహాప్రభుని ఒక రాశీభూతమైన ప్రేమ చైతన్య మహాప్రభు అంటారు. కానీ ఎప్పుడైతే తన భక్తునికి ఇలా జరిగింది, తనకి సేవను అందించే నిత్యానంద ప్రభుకి ఇలా జరిగిందని తెలుసుకుంటారో ఇమీడియట్ గా ఆయన ప్రేమ స్వరూపాన్ని పక్కన పెట్టి వైకుంఠనాథుడైపోయి తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని వదలడానికి చూస్తుంటారనమాట. అప్పుడు నిత్యానంద ప్రభు కాళ్ళు పట్టుకొని అడుగుతారనమాట, ప్రభు మీరు అలా చంపద్దు, వాళ్ళ జోలికి అట్లా చంపడానికి కాదు ఇదంతా. ఇప్పుడు మీరు రామావతారంలో, కృష్ణావతారంలో ఎవరైతే ఈ దుష్టులు ఉన్నారో వాళ్ళని మీరు సంహరించారు కరెక్టే, కానీ కలియుగంలో మీరు ఇలా సంహరించుకుంటూ వెళ్ళిపోతే కలియుగంలో ఎవరైనా మిగులుతారా చెప్పండి? మిగలరు. బేసిక్ గా మనకి కలియుగంలో దేవతలు, దానవులు అని సపరేట్ గా ఉండరన్నమాట. దేవతల యొక్క ప్రవృత్తి, దానవుల యొక్క ప్రవృత్తి రెండు కలిపి మనలోనే ఉంటాయన్నమాట. సో మనలోనే కొంత దేవతల యొక్క గుణం ఉంటుంది, కొంత దానవుల గుణం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దానవుని గుణం ఉంది అని చెప్పి చంపేస్తూ ఉన్నారనుకోండి, కలియుగంలో ఎవ్వరూ మిగలరు అనమాట. సో అందుకనే నిత్యానంద ప్రభు వేడుకుంటారనమాట, స్వామి మీరు అలా చంపద్దు, మీరు ఆయనలో ఏదైతే పాపాలు చేసిన ప్రవృత్తి, ఆ రాక్షస గుణం ఏదైతే ఉందో దానిని చంపండి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు భగవంతుడు తన కృపని జగాయి మదాయికి బేసిక్గా ఏమవుతుంది అంటే, మళ్ళీ ప్రీచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు నిత్యానంద ప్రభు మళ్ళీ కొట్టబోతూ ఉంటే మదాయి జగాయి ఆపుతారనమాట. యాక్చువల్గా ఆయన నీ మంచి కోసమే చెప్తున్నారు, అంత రక్తం అనేది కారుస్తున్నప్పటికీ కూడా నిన్ను ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి నీ గురించి తపన పడుతున్నారంటే ఈజ్ అవర్ వెల్ విషర్, మన యొక్క శ్రేయస్సు మేలు కోరే వ్యక్తి నిత్యానంద ప్రభు, ఆయన జోలికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఈ విషయం చైతన్య మహాప్రభుకి తెలిసి అంటారనమాట, అంటే నా భక్తుల్ని కొట్టకుండా నువ్వు ఆపావు కదా అని చెప్పి అలా వారికి కృపణిస్తారనమాట. సో బేసిక్ గా నిత్యానంద ప్రభు ఎలా ఉంటారు అంటే, భగవంతుణ్ణి అప్రోచ్ అవ్వని వారి దగ్గరికి కూడా ఎవరు అప్రోచ్ అవుతున్నారు చెప్పండి? నిత్యానంద ప్రభు అప్రోచ్ అయ్యారా లేదా? సో జగాయి మదాకి అసలు హోపే లేదు భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి, కానీ ఏం చేశారు నిత్యానంద ప్రభు? కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ కంపాషన్, ఆ కరుణతో నిండిపోయిన నిత్యానంద ప్రభు వీరిని నేను ఉద్ధరించాను అంటే
అందరూ కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని మారుతారు అని చెప్పి వారికి కూడా కృపనిస్తారనమాట. అంత కృప కలిగిన వ్యక్తి మనకి నిత్యానంద ప్రభు అన్నమాట. సో బలరాం ఎప్పుడు కూడా మనకి ఆ సేవని సూచిస్తూ ఉంటారనమాట, మనలోని అనర్థాలు అనేవి తీసేస్తూ ఉంటారనమాట. సో ఈ సెల్ఫ్లెస్ సర్వీస్ ని చూపిస్తారు కాబట్టి బలరాంని ఏమంటారు అంటే గురుతత్వ అంటారనమాట. గురుతత్వాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. అందుకనే బలరాంని ఏమంటారు తెలుసా, ఒక పేరు ఉంటుంది బలరాంకి, ఆది గురువు అంటారనమాట. సో భగవంతునికి ఎప్పుడు కూడా నేను సేవను అందించాలి ఆ సెల్ఫ్లెస్ గా, నాకు ఏ స్వార్థం లేదు, ఏ మోటివ్ లేదు, సేవను అందించడమే నా యొక్క ఉద్దేశం అన్నంత మోటివ్ చూపిస్తూ ఉంటారు కాబట్టి బలరాం ఆది గురువు అన్నమాట. సో ఎవరైతే మనం గురువులుగా మనం ఇస్కాన్ లో కానీ ఇతర వైష్ణవ సంప్రదాయాల్లో ఎవరైతే మనం గురువులుగా తీసుకుంటామో వారందరూ కూడా బలరాం యొక్క ఏదైతే ఆ సెల్ఫ్లెస్ సర్వీస్ ఉంటుందో దాన్ని వాళ్ళు తీసుకొని వస్తారనమాట మన దగ్గరికి. అందుకనే ఏ గురువు అంటే ఎవరు తీసుకుంటారు చెప్పండి మన కర్మని మన తల్లిదండ్రులు తీసుకోగలరా, మన భార్యాభర్తలు తీసుకోగలరా, మన పిల్లలు తీసుకోగలరా? ఎవరైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారా మన కర్మని తీసుకోవడానికి? పాసిబిలిటీ లేదు మాతాజీ. పాసిబిలిటీ ఉన్నా కూడా తీసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా? పాసిబిలిటీ లేదు, తీసుకోరు మాతాజీ. అస్సలు తీసుకో. ఒకసారి ఏమైందంటే ఒక వ్యక్తి ఇట్లానే ఇష్టం వచ్చినట్లు జంతువుల్ని చంపి తన ఫ్యామిలీని పోషిస్తూ ఉంటారనమాట. ఇఫ్ నాకు గుర్తున్నంత ప్రకారం కరెక్ట్ అయితే నారదముని. మృగారి గురించి కాదు, బట్ ఏమవుతుంది అంటే ఇది వేరే పాస్ట్ టైమ్. సో ఇలా చంపుతూ ఉన్నప్పుడు నారదముని వచ్చి చెప్తారనమాట, నువ్వు ఇలా చంపి నీ ఫ్యామిలీని పోషిస్తున్నావు, రేపు పొద్దున్న నువ్వు దీని మొత్తానికి అనుభవించాల్సి వస్తుంది. అంటే నేను నా ఫ్యామిలీని పోషణ కోసం చేస్తున్నాను, ఎందుకు అనుభవించాల్సి వస్తుంది అంటే, సరే ఒక పని చెయ్యి, వెళ్ళి నీ ఫ్యామిలీ మెంబర్స్ని అడుగు, మీ పోషణ కోసం నేను ఇలా చంపుతున్నాను, ఈ చంపి నేను ఏదైతే డబ్బులు సంపాదిస్తున్నానో దాంతో మీకు చూసుకుంటున్నాను కదా, మీరు రేపు పొద్దున నా కర్మలో భాగం తీసుకుంటారా అని చెప్పి వెళ్ళి అడిగిరా అంటారనమాట. ఆయన పరుగున వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతారనమాట. అడిగినప్పుడు చెప్తారనమాట, ఇది నీ బాధ్యత పోషించడం అనేది, నీ కర్మని మేమెందుకు తీసుకోవాలి, నువ్వు నాకు పోషించాలంటే నువ్వు మంచి మార్గంలో వెళ్ళి కూడా పోషించవచ్చు కదా, నువ్వు ఈ మార్గాన్ని తీసుకొని పోషిస్తున్నందుకు నీది తప్పు, నువ్వే అనుభవించాలి కర్మని, మేమెందుకు అనుభవిస్తామంటారనమాట. ఇప్పుడు ఆయన కళ్ళు తెరుచుకుంటాయనమాట, ఓ నేను నా ఫ్యామిలీ అనుకొని ఏదైతే తపన పడి ఇంత పాపాన్ని మూట కట్టుకొని పోషించానో, వీళ్ళు రేపు పొద్దున చక్కగా నేను సంపాదించింది తీసుకుంటున్నారు కానీ కర్మని మాత్రం నేను అనుభవించను అంటున్నారు అని అంటున్నారు. కానీ గురువు చూడండి, మనకి ఎవరైతే దీక్ష ఇస్తారో ఆయన ఎంత సెల్ఫ్లెస్ కాకపోతే, నీ కర్మ మొత్తాన్ని నేను తీసుకుంటాను, నువ్వు భగవంతుని యొక్క సేవ చేస్తే చాలు, భగవంతునికి నువ్వు దగ్గర అయితే చాలు, ఇంత కర్మని పెట్టుకొని నువ్వు భగవంతునికి దగ్గర అవ్వలేవు, సో ఆ కర్మని నేను తీసుకొని నువ్వు చక్కగా భగవంతుని దగ్గరికి వెళ్ళు, భగవన్ నామాన్ని చక్కగా కీర్తించు, చక్కగా నువ్వు భగవంతుని గురించి తెలుసుకొని వీలైనంత తొందరగా భగవద్ధామానికి వెళ్ళిపో, దానికి నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నారంటే అది ఎంత సెల్ఫ్లెస్ సర్వీస్, అవునా కదా చెప్పండి. సో అది మనకి బలరాం నుండి వస్తుంది అనమాట. అందుకనే బలరాం గురుతత్వాన్ని సూచిస్తూ ఉంటారనమాట. అండ్ బలరాంని మనం ఎప్పుడైతే ప్రే చేస్తూ ఉంటామో మన లోపల అనర్థాస్ అన్ని కూడా తీసేస్తూ ఉంటారు అనమాట బలరాం. సో బలరాంకి కృష్ణకి పేరు పెట్టింది ఎవరు గుర్తుందా మీకు? కృష్ణలీలలో కృష్ణకి కృష్ణ అని, బలరాంకి బలరాం అని పేరు పెట్టింది ఎవరు? గార్గముని అండి. కరెక్ట్, గర్గముని. సో గర్గముని బలరాంకి బలరాం అని పేరు పెట్టినప్పుడు మీనింగ్ ఏంటి అంటే బల అండ్ రామ అన్నమాట. సో బల అంటే ఏంటి అంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అన్నమాట, ఆధ్యాత్మిక శక్తి. సో బల అనే పేరు అది సూచిస్తుంది అనమాట. అందుకనే మనం బలరాంని వేడుకున్నప్పుడు మనకి ఆధ్యాత్మిక శక్తిని ఇస్తూ ఉంటారనమాట, మనలో అనర్థాలు తీసేస్తూ మనలో ఆ శక్తిని ఇస్తూ ఉంటారు. అండ్ రామ అంటే ఏంటి అంటే బ్లిస్ అన్నమాట. రామ పదమే ఫుల్ ఆఫ్ ప్లెజర్ ని సూచిస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ఆధ్యాత్మిక శక్తిని ఇస్తూ బల అన్న పేరుతో, రామ అన్న పేరు ఏం సూచిస్తుంది అంటే ఆధ్యాత్మికమైన ఆనందాన్ని ఇస్తూ ఉంటారనమాట బలరాముడు. అండ్ మనం బలరాంని ఇంకో పేరుతో ఏం పిలుస్తామంటే బలభద్ర అని కూడా పిలుస్తామా లేదా? బేసిక్ గా జగన్నాథ్, బలభద్ర, సుభద్ర అంటాం. ఎస్ ఆర్ నో? బలభద్ర అంటే ఏంటి అంటే ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆయనకి, ఆ స్ట్రెంగ్త్ తో మనకి భద్ర అంటే ఏంటి అంటే ఆస్పీషియస్నెస్ అనమాట, మనకి మంగళదాయకాన్ని చేస్తూ ఉంటారనమాట. అండ్ అనంత అని కూడా పిలుస్తాం. ఎస్ ఆర్ నో? భగవంతుడు బలరాం అనంత శేషుడు కూడా కదా. సో ఆయన పేరు అనంత అని ఎందుకంటామంటే ఆయన లిమిట్లెస్ అనమాట. సో ఆయనకి పరిధులు అనేవి ఉండవు. అండ్ సంకర్షణ అని కూడా పిలుస్తారనమాట బలరాంకి. సో సంకర్షణ అంటే ఏంటి అంటే
ఎవరైతే దేవి గర్భంలో ఉన్నారో ఆయన రోహిణీదేవి గర్భంలోకి ఇలా అట్రాక్ట్ చేయబడ్డారు కాబట్టి ఆయనకి సంకర్షణ అన్న పేరు కూడా వచ్చింది అంటారనమాట. సో ఇలా బలరాంకి మనకి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి. అయితే బలరాం ఎంత మర్సిఫుల్ అంటే మనకి భక్తి వినోద ఠాకూర్ అంటారనమాట. సో భక్తి వినోద ఠాకూర్ అంటారనమాట. ఏమంటారు అంటే అసలు ఏ వ్యక్తి కూడా బలరాంని అప్రోచ్ అయితే వాళ్ళు ఉద్ధరింపబడకపోవడం అనే క్వశ్చన్ అనేది లేనే లేదు అని చెప్పేస్తారనమాట. సో ఇట్ ఈస్ లైక్ అ ఫైనల్ స్టేట్మెంట్ అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత పాపాలు చేసినా, ఎంత దీన స్థితిలో ఉన్నా, ఎంత ఫాలెన్ స్టేట్ లో ఉన్నా కూడా బలరాంని అప్రోచ్ అయితే నువ్వు ఉద్ధరింపబడవు, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేవు అన్న క్వశ్చన్ అనేది లేనే లేదనమాట. డెఫినెట్లీ ఎవరైతే బలరాంని అప్రోచ్ అవుతారో, బలరాంని ప్రే చేస్తారో మనస్ఫూర్తిగా, వారిలో ఈ ఆధ్యాత్మిక పురోగతి అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎటువంటి స్థితిలో ఉన్నా అని చెప్పి మనకి భక్తి వినోద ఠాకూర్ అంటారనమాట. సో ఇవాళ బలరాం పూర్ణిమని మనం జరుపుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ బలరాం గురించి ఇవి తెలుసుకున్నప్పుడు వీ షుడ్ గో అండ్ ప్రే. బలరాం పాదాల దగ్గర పడిపోయి నిత్యానంద ప్రభు బేసిక్గా ఈ యుగంలో మనకి నిత్యానంద ప్రభుగా వచ్చారనమాట. పాదాల దగ్గర పడిపోయి మనం వేడుకోవాలన్నమాట. నాకు భగవన్ నామం కావాలి, భగవత్ సేవ కావాలి అని వేడుకున్నప్పుడు బలరాం రెడీగా ఉంటారనమాట ఇవ్వడానికి. సో బలరాం ఎప్పుడైతే బలరాం యొక్క కృప మనకి దొరుకుతుందో భగవంతుని కృప ఇంకా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ బలరాం అనమాట. అందుకనే మనకి గురువాష్టకం బలరాంని ఎవరిని సూచిస్తున్నారన్నాం? గురుతత్వాన్ని సూచిస్తున్నారంటాం కదా. సో గురువాష్టకం లాస్ట్ వర్స్ లో ఏముంటుంది చెప్పండి? ఫస్ట్ లైన్ 8th వర్స్ లో ఫస్ట్ లైన్ ఏముంటుంది? భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్న భగవత్కృతోపి. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో. ఎప్పుడైతే గురువుని ప్లీజ్ చేస్తామో భగవంతుడు ఆటోమేటిక్ గా ప్లీజ్ అయిపోతారు. మనం స్పెసిఫిక్ గా ఇంకేం ట్రై చేయక్కర్లా భగవంతుడిని మనం ప్లీజ్ చేయడానికి, ప్రసన్నం చేయడానికి. గురువుని ప్రసన్నం చేశాము అంటే భగవంతుడు ప్రసన్నం చెందుతారు. యస్య అప్రసాదాత్ న గతి కుతోపి అంటే గురువుని మనం ప్లీజ్ చేయట్లేదు, ప్రసన్నం చేయట్లేదు అనుకోండి, ఇంకా మనకి దారి అనేది లేనే లేదనమాట భగవంతుని యొక్క కృపని పొందడానికి. సో ఇట్ ఈస్ దట్ సింపుల్. మనం బలరాం యొక్క కృపని పొందాము, నిత్యానంద ప్రభు యొక్క కృపని పొంది గురువు యొక్క కృపని పొందుతున్నాము అంటే మనకి భగవంతుని యొక్క కృప అనేది ఆటోమేటిక్ గా దొరుకుతుంది అనమాట. సో మరి వీరి కృప ఎలా పొందుతాము అంటే వీరు ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మనకి ఏమైతే చేయమని చెప్తున్నారో ఆ సేవని మనస్ఫూర్తిగా నిస్వార్థంగా చేస్తూ ఉంటూ వాళ్ళకి ప్రే చేస్తూ ఉంటామో వారి కృప అనేది మనకి దొరుకుతూనే ఉంటుంది అనమాట. సో బలరాం పూర్ణిమ రోజు మనం ఇలా బలరాం గురించి తెలుసుకొని బలరాంని ఇంకొంచెం మనం ప్రే చేసి మీ యొక్క కృపని మాకు ఇవ్వండి, మీ యొక్క బలాన్ని నాకు ఇవ్వండి, మీ పేరులో ఉన్న రామ ఆనందాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి మనం వేడుకున్నప్పుడు బలరాం మనందరినీ కూడా ఆ కృపని చూపించి మనందరికీ కూడా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇవ్వగలుగుతారనమాట. ఓకేనా? సో ఈ క్లాస్ అనేది నేను అమరేంద్ర ప్రభుజీ చెప్పిన ఒక క్లాస్ తీసుకొని దాని నుండి కొన్ని పాయింట్స్ అనేవి నోట్ చేసుకొని మీకు చెప్పడం జరిగింది. సో ఈ క్లాస్ లో చెప్పిన పాయింట్స్ ఏవి కూడా నా సొంతమైనవి కాదు. నేను మొత్తం కూడా అమరేంద్ర ప్రభుజీ ఏదైతే క్లాస్ లో చెప్పారో అవి తీసుకొని మీకు చెప్పడం జరిగింది. సో మీకు కరెక్ట్ గా కన్వే చేయగలిగితే ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్ అండ్ అమరేంద్ర ప్రభు యొక్క కృప వల్ల జరిగింది. ఒకవేళ నేను సరిగా మీకు కన్వే చేయలేకపోతే మాత్రం దట్ ఈస్ జస్ట్ మై ఫాల్ట్ అంతే. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్ మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ మీ క్లాస్ ఎప్పుడు బాగుంటుంది. అవును మాతాజీ. ఏం లేదు మాతాజీ, ఏ క్లాస్ తీసుకున్నా గానీ శ్రీల ప్రభుపాద్ ఇచ్చిన పర్పోర్ట్స్ క్లారిటీ ఉంటుంది మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ, ప్రణామాలు. మాతాజీ. హరే కృష్ణ. సో మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ ఉండడానికి ట్రై చేయండి. బలరాంకి చక్కగా ప్రే చేయండి, నామాన్ని చక్కగా తీసుకోండి, హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకోండి. మాతాజీ మధ్యాహ్నం వరకు అంటే 1 తర్వాత 12 తర్వాత నూన్ అన్నారు మాతాజీ. బెటర్ 1 కి బ్రేక్ చేయొచ్చు మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. స్పెసిఫిక్ గా టైం అనేది నాకు తెలీదు. ఫాస్టింగ్ టిల్ నూన్ అంటారు. 1 గంటకి మనం బ్రేక్ చేస్తే సరిపోతుంది. మధ్యాహ్నం అంటే 12 వరకే చెప్తుంటారు కదా జనరల్ గా. పర్లేనా? ఓకే, నాకు అంత ఐడియా లేదు. నేను 1 వరకు ఉందామనుకున్నాను. మాతాజీ ధన్యవాదాలు. ప్రణామం. ప్రణామం.
Thank you so much, Mataji, for introducing. Thank you, Mata. Thank you. Hare Krishna. Panchakalpatarubhyascha Krupasindhubhyeva Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha. హరే కృష్ణ మాతాజీ ఈరోజు ఫాస్టింగ్ ఉండాలా మాతాజీ? Yes, Mataji. మధ్యాహ్నం వరకు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. Hare Krishna. Dandavat Pranam. Thank you, Mataji. Thank you so much, Mataji. Hare Krishna. Dandavat Pranam. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. Dandavat Pranam. Thank you. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. Dandavat Pranam. మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.